ప్రేమ గురించి చాలా విషయాలు నేను గతంలో చాలా డిస్కస్ చేశా. బట్ ఈ చిన్న సంఘటన మాత్రం ఖచ్చితంగా మీ దాకా రావాలనే ఒక ప్రయత్నంతో మాట్లాడుతున్నా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి గత ఒక 6-7 సంవత్సరాలుగా ఆ, చాలా వరకు మాట్లాడుతూ ఒక కాలేజ్ డేస్ నుంచి అంట బ్యూటిఫుల్ అనమాట. చాలా బాగా మాట్లాడుకునే వాళ్ళు, చాలా బాగా తిరిగే వాళ్ళంట ఎడ్యుకేషన్ టైంలో. ఒక టైంలో ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఫోర్స్ చేసిందంట, జాబ్ ఏదైనా తీసుకో, జాబ్ ఏదైనా కెరియర్ గురించి ఫోకస్ చేయది అని. బట్ అక్కడ అతను ఆ అమ్మాయికి చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ ఇచ్చే డబ్బుతోటి ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ కొనియడము, తిరగాల్సిన ప్లేస్ అంతా చాలా బ్యూటిఫుల్గా తిప్పేవాడు, తినిపించేవాడు, అన్నీ జరిగేటివి. సో ఆ అమ్మాయి ఏమనుకుందంటే ఆ అబ్బాయి జాబ్ చేసినా చేయకున్నా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అది ఇది అనే ఒక ఆలోచనలో పడిపోయింది. సో అతను ఒకసారి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి అన్నాడంట, లేదు నేను ఇట్లా జాబ్ చేయాలి, ఫర్దర్గా నేను ఫ్యూచర్ కోసం ఆలోచించాలి అది ఇది అంటే ఆ అమ్మాయి అన్నదంట, ఇప్పుడే ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి నీకు, ఒకప్పుడు మరి ఈ విషయాల గురించి ఎందుకు డిస్కస్ చేయలేదు అంటే ఆ అబ్బాయి అన్నాడంట, సో అప్పుడు మనం చదువుకుంటున్నాం కాబట్టి ఈ సిచ్యువేషన్ రాలేదు, బట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది స్టడీ, సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అది ఇదని అమ్మాయితో మాట్లాడిందంట. సో అప్పుడు ఆ అమ్మాయి సరే ఓకే నీ ఇష్టం, మరి నువ్వు జాబ్ చూసుకో, జాబ్ చూసుకుంటూ కూడా మనం మాట్లాడుకోవచ్చు, ఫ్రీ ఉన్న టైంలో కలుద్దాం అది ఇది అని డిస్కస్ చేసిందంట. తర్వాత ఒక 2-3 మంత్స్ అనుకుంటా ఆయన జాబ్ బిజీలో ఆ కమ్యూనికేషన్ అనేది వీళ్ళు రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళు వీక్లీ ఒకసారి మాట్లాడుకోవడం అలా జరిగిందంట. ఒక 2 మంత్స్ తర్వాత ఆయన జాబ్ కోసం ఫోకస్ చేసే టైంలో అమ్మాయి అతని మీద చాలా ఫోకస్ చేసింది, అసలు ఏం చేస్తున్నాడు, ఎటు తిరుగుతున్నాడు, అసలు ఫోన్ రెస్పాన్స్ అవుతలేడు అని. బట్ ఈ అబ్బాయికి ఏమైందంటే వాళ్ళ ఇంటి నుంచి ప్రెషర్ ఎక్కువైంది, వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట ఆ అబ్బాయికి. సో ఆ టైంలో ఏం చేసిండంటే ఆ అమ్మాయితో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడిండు, మనం ఎప్పటిలానే మాట్లాడదాం, ఎప్పటి వరకు రిలేషన్గానే ఉందాం, బట్ కొద్దిగా స్పేస్ కావాలి, ఈ ఫ్యూచర్ అనేది కొంచెం సెట్ చేసుకోవాలి అది ఇదని ఆ అబ్బాయి చాలా రిక్వెస్ట్ చేసిండు అనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదంటే ఓకే నువ్వు చేసుకోవచ్చు అది దాన్ని మాట్లాడుతూనే కూడా ఆ అమ్మాయి డౌట్ఫుల్గా ఉండే అనమాట. అంటే ఆ అమ్మాయి ఏమనుకుందంటే రెగ్యులర్గా కమ్యూనికేషన్ ఉండేవాడు, ఎందుకు ఇప్పుడు లేడు, లేదంటే వేరే అమ్మాయితో తిరుగుతుండేమో అని చాలా డిఫరెంట్గా యాంగిల్లో ఆలోచించింది అనమాట. సో అబ్బాయి ఆ సిచ్యువేషన్లో సీరియస్ అయ్యి ఆ అమ్మాయికి చెప్పిండంట, లేదు నాకు ఎటువంటి వేరే గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు ఎవ్వరు లేరు, జస్ట్ జాబ్ కోసం ఫోకస్ చేస్తున్నా, జాబ్ కావాలి, జాబ్ తర్వాతనే మన ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి అని అమ్మాయికి అర్థమయ్యే విధంగా కూర్చోబెట్టి చెప్పిండంట. అట్లా కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అబ్బాయిని అబ్జర్వ్ చేసి ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టిందంట. సో అక్కడ అబ్బాయి కొలీగ్స్ అమ్మాయి వాళ్ళతోటి మాట్లాడడం, క్యాజువల్ వర్క్స్ సిచ్యువేషన్స్లో ఉన్నాడంట. దూరం నుంచి అబ్జర్వ్ చేసి ఆ అబ్బాయి మీద అవమానం కావచ్చు, అనుమానం కావచ్చు, ఇలాంటి క్రియేట్ చేసిందనమాట. ఆ క్రియేట్ చేసేసి ఆ అబ్బాయితోటి డిస్కస్ చేసిందంట, లేదు నువ్వు వేరే అమ్మాయి వాళ్ళతోటి క్లోజ్ అయినావు, అందుకే నన్ను దూరం చేస్తున్నావు, అందుకే నాతో మాట్లాడతలేవు అని రకరకాలుగా మాట్లాడిందంట. సో ఆ అబ్బాయి ఇంకా చాలా పేషెన్స్తో ఓపికతోటి చాలా కూల్గా చెప్పిన తర్వాత కూడా వినకపోయేసరికి చాలా బ్రేకప్, అసలు నువ్వు అర్థం చేసుకోవట్లేవు, నా కెరియర్ని నా ఫోకస్ చేయట్లేవు, నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేవు అది అని సీరియస్గా మాట్లాడిండు. ఓపికతో చెప్పి ఇంకా బ్లాస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంకా మైండ్లో పెట్టుకుంది, అతన్ని మైండ్లో పెట్టుకొని ఏం చేసిందంటే ఆ అబ్బాయి ఏదైతే ఉందో ఆ అబ్బాయి న్యూడ్ ఫొటోస్ అన్నీ క్రియేట్ చేసి తయారు చేసి ఆ అబ్బాయి వాళ్ళ రిలేటివ్స్కి పంపించేసిన తర్వాత ఆ అబ్బాయికి రెగ్యులర్గా ఫోన్లు రావడం మొదలైనాయి, రెగ్యులర్గా ఫోన్లు వస్తున్నాయి, ఏంటి పిచ్చి పని అది అని. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు రిలేషన్లో ఉన్నాడు, మెయింటైన్ చేస్తుండని గతంలో కొన్ని తెలుసు. సో వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు వేసి మా పరువు తీసినావు, మొత్తం మన వంశం పరువే తీస్తున్నావు అది ఇది రకరకాలుగా మాట్లాడి చాలా డిప్రెషన్కి అయ్యేటట్టు తయారు చేసిండ్రు అతన్ని. సో అతను లాస్ట్ మూమెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో అతను అంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఒక ఉద్యోగం తీసుకొచ్చి
వాళ్ళకు ఒక పేరు సంపాదించి ఆ అమ్మాయిని లైఫ్ పార్ట్నర్గా తీసుకుందాం అని అతను వాళ్ళ అమ్మ నాన్న కళ్ళ ముందు శవమై కూర్చున్నాడు. సో అమ్మాయి ఏం చేసిందంటే దాని తర్వాత ఇంకా ఫోన్ కాల్స్ లేవు, అసలు ఏం జరగలే. అబ్బాయికి నాకు బ్రేకప్ అయిపోయిన తర్వాత నుంచి అతను నేను మాట్లాడుకోవట్లేము, గతంలో ఉన్నామని సైడ్ అయిపోయింది. సో ఇది దగ్గర పరిచయం ఉన్న వ్యక్తి జీవితంలో జరిగింది. సో దీని గురించి మనం మాట్లాడాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిజమైన ప్రేమ అనేది ప్రాణం పొయ్యాలి. లేదంటే నిజమైన ప్రేమ కోసం మనం ఏదైనా వదులుకోవాలి, లేదంటే ఏదైనా ఇవ్వాలి. కానీ ప్రాణాలు తీసేంత ప్రేమ అది ప్రేమే కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అనొచ్చు, అమ్మాయితో తిరిగినావు కదా గతంలో అంటే వాళ్ళు చదువుకునే టైంలో వాళ్ళకి స్పేస్ అనేది ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయి అబ్బాయి వాళ్ళు తిరగడం మొదలుపెట్టారు. బట్ స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియాస్ వస్తాయి. వాళ్ళ జాబ్ కావచ్చు, వాళ్ళ ఇంటి ప్రెషర్ కావచ్చు, ఇంట్లో ఉన్న మెయింటెనెన్స్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళ పిల్లోడికి మీద పెంచుకున్న కళలు కావచ్చు, రకరకాలు ఉంటాయి. ఈ రోజుల్లో అమ్మాయి ఏముంది, ఈ అబ్బాయి సెట్. నిజంగా మనం ఆలోచిస్తే మామూలుగా మధ్యతరగతిలో ఉన్న అబ్బాయిని ఎవ్వరు కూడా ప్రేమించరు. ఎందుకు అమ్మాయి ఇతని మీద ఇంట్రెస్ట్ చూపించిందంటే గతంలో ఆ అమ్మాయి ఏం కావాలంటే అది చేసిండు. అది కూడా వాళ్ళ ఫాదర్ పెట్టే అమౌంట్ తోటి ఆ అబ్బాయి అమ్మాయి కోసం స్పెండ్ చేసిండు. సో నాకు తెలిసి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి అసలు తల్లిదండ్రులకి? అంటే నిజంగా ఆ అమ్మాయిని ఇష్టపడ్డందుకు చావాలా, లేదా వాళ్ళ అమ్మ నాన్నకి కోసము వాళ్ళ కెరియర్ మీద పెంచుకున్న ఆశల కోసం అతను ఆలోచించి ఈ డిసిజన్ తీసుకోవాలా? లేకుంటే ఆ అమ్మాయి ఏదో న్యూడ్ ఫొటోస్ షేర్ చేసి వాళ్ళ చుట్టాలకు అంతా ఇండైరెక్ట్గా పంపించినందుకు వాళ్ళ చుట్టాలు ఓకే టార్చర్ పెడుతున్నందుకు చావాలా? అసలు ఆ పర్సన్ ఎవరైతే చనిపోయిన వ్యక్తి చేసిన తప్పేంటో ఎవరికి తెలియట్లే. నాకు తెలిసి ఏంటంటే ఒక అమ్మాయిని ప్రేమించడం, కళ్ళు మూసుకొని ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయి కోసం కెరియర్ చూసుకొని తల్లిదండ్రుల కోసం ఒక పేరు సంపాదించి ఉద్యోగం చేసి ఒక పేరు, ఒక లైఫ్, ఒక కెరియర్ ఇవన్నీ ఆలోచించాడు కదా, అది ఫస్ట్ తప్పు. ఎందుకంటే ఆ శరీరాన్ని అమ్ముకునే ఇప్పుడున్న జనరేషన్లో నిజంగా ఒక మనిషిని చూసి ప్రేమించే వాళ్ళు అతి తొందరగా ఈ భూమిలో అంతమైపోవాలి, బతికితే బతకనివ్వరు. సో నేను చెప్పే ప్రతి ఒక్క అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ చదువుకునే వయసులో ఈ ప్రేమ అంటూ తిరిగి మీ జీవితాలు ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి. ఫస్ట్ మీ యొక్క అమ్మా నాన్న మిమ్మల్ని ఎందుకు అన్నారో తెలుసుకోండి. అసలు ఇట్లా అమ్మాయిల చుట్టూ తిరగడము, అబ్బాయిలని చుట్టూ తిరిగి జీవితాలు నాశనం కావడానికి వాళ్ళు మిమ్మల్ని తీసుకొని రాలే భూమి మీదకి. సో తల్లిదండ్రులకి ఏ బాధ్యతతో మీరు చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా భారంగా అంటే కన్నీళ్ళు తెప్పించే విధంగా బతికితే మాత్రం అసలు వేస్ట్ అన్నమాట. సో నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క యువతలు ఫస్ట్ తల్లిదండ్రులు ఏం చెప్తారో వాళ్ళ యొక్క మీకు ఏదైతే వాళ్ళు చూసుకోవాలి, మీ మీద పెట్టుకున్న కళలు ఏవైతే ఉంటే వాటి గురించి ఆలోచించండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు మీకు చదివించడానికి వాళ్ళు కష్టపడే తీరు, వాళ్ళు నీకు పెట్టే లక్షలు ఎట్లా వస్తున్నాయో తెలుసుకోండి ఫస్ట్. నువ్వు ఈజీగా ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో ఇట్లా ఖర్చు పెట్టేస్తున్నావు, అదే ఖర్చు ఒక్క రోజు నువ్వు సంపాదించి చూడు, నీకు తెలుస్తుంది డబ్బు విలువ. ఫస్ట్ నువ్వు కెరియర్ సెట్ చేసుకో. ఫస్ట్ ఎవరైనా కావచ్చు, ఫస్ట్ కెరియర్ సెట్ చేసుకో. నీకు లవ్గా లేకుంటే మ్యారేజా లేకుంటే ఎఫెక్షనా రిలేషనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ కెరియర్ ఫస్ట్ ఫోకస్ చేయి. ఫస్ట్ లైఫ్ తర్వాతే వైఫ్ అంటారు అందుకే. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి, వెలుగులోకి రాకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి.